భూమి మీద నుంచి ప్రపంచంలో ఏ దిశకైనా సరే మళ్లించేటటువంటిది బ్రహ్మాస్త్రం. అది గాల్లోకైనా నీళ్లలోకైనా, నీళ్ల నుంచి భూమి మీదకి గాలిలోకైనా, గాలి మీద నుంచి నీళ్లలోకి భూమి మీదకైనా. అది మన అస్త్రానికి పెట్టిన పేరు. అది మన పురాణాల్లో కనిపించే పేర్లనే ఇప్పుడు మన అస్త్రాలకు పెడుతున్నారు. అట్లాగే వాయువ్యాస్త్రం అంటే గాలిలో మాత్రం ప్రయాణించే వాటికి పెట్టేటటువంటి పేర్లు. ఇప్పుడు వారుణాస్త్రం అనేదానికి టార్పెడోలు అంటే నీళ్ల అడుగు నుంచి వెళ్ళి అవతల ఉన్నటువంటి సబ్మెరైన్స్ని కూల్చేదాన్ని టార్పెడోస్ అంటారు. ఈ టార్పెడోస్కి సంబంధించి వారుణాస్త్రాన్ని పేరు పెట్టారు. 54,000 కోట్లతో T-90 ట్యాంక్స్ వారుణాస్త్ర టార్పెడోస్ని కొనుగోలు చేయటం కోసం డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. అంటే ఏవైతే రక్షణ శాఖకు కావలసినటువంటి ఆయుధాల కొనుగోలుకి అనుమతి ఇచ్చేటటువంటిది రక్షణ శాఖ పరిధిలో వివిధ శాఖల అధికారులు, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత నేవీ, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరితో కూడినటువంటి ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ఆర్డర్లు ఇస్తుంది. ఫైనల్గా డబ్బులు ఆర్థిక శాఖ రిలీజ్ చేస్తుంది. ఓకే చేసేది రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి.